నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళి. సీఎంగా ఎన్టీఆర్ ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. జీవీఎంసీ ప్రస్తుతం విధిస్తున్న ఇంటి పనులు 20% చేయాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖపట్నం అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా. పెందుర్తి నియోజకవర్గం జర్రిపోతులపాలెం జనసైనికులకు సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ప్రభుత్వం ఆదేశాల మేరకు గోపాలపట్నం పరిధిలో ఉన్న థియేటర్లని తనిఖీ నిర్వహించిన ఎంఆర్ఓ రమేష్ నాయుడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఎన్టీ రామారావు నిలిచిపోతారని గంటి ముత్యాల నాయుడు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎంగా ఎన్టీఆర్ ఎన్నో సేవలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత ఎన్టీఆర్ వారి ఒక జయంతి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్టేట్ ఫెస్టివల్గా దీన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ వారి ఒక విగ్రహానికి ఆర్కే బీచ్లో మనము మర్యాద ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పలు కార్యక్రమాలు మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ గారు ఒక కాంట్రిబ్యూషన్ గురించి మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 సార్లు మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ఆయన ఒక కృషి వల్ల రూపాయికే 2 రూపాయలకే కేజీ బియ్యం, అదేవిధంగా తెలుగు జాతి ఒక గౌరవాన్ని, తెలుగు భాష ఒక ఇంపార్టెన్స్ని ప్రపంచానికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఆయన. అలాంటి కాంట్రిబ్యూషన్ని ఈరోజు గుర్తుంచుకోవడం, అదేవిధంగా ఆ మంచి పనుల్ని ముందుకు కొనసాగించడం ఉద్దేశంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ వారి ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జీవీఎంసీ ప్రస్తుతం విధిస్తున్న ఇంటి పన్నులో 20% చేయాలంటూ
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖపట్నం అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఆస్తి విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలని కోరుతూ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు తెలిపారు. ఆస్తి పన్నుపై ఇంటింటి సర్వే విరమించాలని కోరారు. నా పేరు బీబీ గణేష్. నేను విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్వాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున వార్వా నివాస్ కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒక ధర్నా నిర్వహించాం. ఈ ధర్నా నిర్వహించడానికి ప్రధానమైన కారణాలు రెండు. ఒకటి ఏంటంటే, ఈ ఆస్తి పన్ను మేము రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే ఎలక్షన్ సమయంలో మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో హామీ ఇచ్చారు, మేము కానీ అధికారంలోకి వస్తే వెంటనే ఈ ఆస్తి పన్ను మీద సమీక్ష చేస్తామని చెప్పేసి. ఆయన ఇప్పటివరకు సమీక్ష చేసి దాన్ని తగ్గించినటువంటి పాపన పోలేదు, అలాగే దాన్ని రద్దు చేయలేదు. కాకపోతే ఇప్పుడు సడన్గా ఆయన చెప్పింది ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఇంటింటికి సర్వే చేయండి, సర్వే చేసి అసెస్ చేస్తూ తక్కువ అసెస్మెంట్ అయినటువంటి ఇళ్ళు కానీ అన్అసెస్డ్ ఇళ్ళు కానీ మీరు కనిపెట్టి వాటికి మళ్ళీ ఈ ఆస్తి పన్ను అనేటువంటిది రివైజ్ చేయండి అని చెప్పి అన్నారు. ఈ రివైజ్ చేస్తూ కనీసం 20% పైగా మన ఆస్తి పన్ను మనం పెంచాలి. దాన్ని పెంచేటువంటి చర్యలన్నీ కూడా ప్రతి మున్సిపల్ కార్పొరేషను టౌన్స్ అన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే ఆస్తి పన్నే చాలా అన్యాయమైనటువంటి ప్రతిపాదన. ఎందుకంటే ఆస్తి విలువ అనేటువంటిది మనం అమ్ముకునేటప్పుడే వస్తుంది. ఆస్తి విలువ మీద ఆస్తి పన్ను అంటే చాలా ఘోరం. దాన్ని రద్దు చేయడమే దాని పరిష్కారం. దాని బదులుగా ఇవన్నీ చెప్తున్నారు. రెండోది ఏంటంటే, ఇంటి అద్దె మీద ఇంటి పన్ను ఇంతకుముందు వసూలు చేసేవారు, దాన్ని పునరుద్ధరించాలి. అలాగే ఇప్పుడు ఈ సర్వే అనేటువంటిది ఇంటింటికి సర్వే చేస్తే ప్రతి వాళ్ళ మీద ఎంతో కొంత భారం వేయడానికి ఉద్దేశించిందే తప్ప అదేమి వదిలేసేటువంటి ఉద్దేశంతో చేసింది కాదు. అంచేత సామాన్యులు ఇందులో బలైపోయేటువంటి ప్రమాదం ఉంది. మీకు ఎవరైతే పన్ను ఎగ్గొడుతున్నారు, తక్కువ కడుతున్నారు అనే అనుమానం ఉంటే అటువంటి వారిని ఐడెంటిఫై చేసి వారి మీద మీరు యాక్షన్ తీసుకొని వారి వద్ద నుండి మీరు పెనాల్టీలు వసూలు చేయండి. అంతే తప్ప మా మీద, అంటే సామాన్యుల మీద, అమాయకుల మీద ఈ పెనాల్టీలు వసూలు చేసేటువంటి పద్ధతి అనేది విడనాడాలని చెప్పేసి, అందుకే సర్వే విరమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే మేము అనాథరైజ్డ్ పెనాల్టీ కడుతున్నాం, అలాగే లైబ్రరీ సెస్ కడుతున్నాం. లైబ్రరీ ఎక్కడైనా ఒకటి కనిపిస్తుందో చెప్పండి? ఓ లైబ్రరీ నిర్మించలేదు, ఉన్న లైబ్రరీలు నిర్వహణ లేదు, కానీ లైబ్రరీ సెస్ మాత్రం మా మీద వసూలు చేస్తున్నారు. లైబ్రరీలు నిర్మించి వాటి నిర్వహణ చేసేటువంటి ప్రతిపాదన మీ దగ్గర ఉంటే మా దగ్గర వసూలు చేసినా మేము దాన్ని ఒప్పుకుంటాం. అది లేకుండా లైబ్రరీ సెస్ వసూలు చేయడం చాలా అన్యాయం. ఈ దుర్మార్గమైనటువంటి ఈ వైఖరిని కూడా మేము విడనాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సర్వే వెంటనే విరమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పాతగాజువాక టీడీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. కాంస్య విగ్రహాన్ని పూలమాలలు వేసిన అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ మహానుభావుడు స్థాపించిన టీడీపీ నేడు ప్రజల హృదయాల్లో నిలిచిందని అన్నారు. పేదవారికి కూడు గూడు గుడ్డ అనే నినాదాన్ని తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని, ఎందరినో మహోన్నతులుగా తీర్చిదిద్దిందని తెలిపారు. మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మా గాజువాక శాసనసభ్యులు శ్రీ మా అన్న పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు మా 72వ ఆధ్వర్యంలో ఘనంగా మా పార్టీ జరుపుకుంటున్నాము. దీనికి మా నందమూరి తారక రామారావు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు చాలా కార్యక్రమాలు చేసినందువల్ల ఆయన్ని ఎల్లప్పుడూ
ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు ఎప్పుడు మేము గుర్తుంచుకుంటూ ఆయన ఇలా జయంతి వేడుక జరుపుకుంటూ ఉంటాము. జన్మదినగా ముందు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అన్న ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు 1982లో పార్టీ స్థాపించి 6 నెలల కాలానికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నటువంటి నినాదానంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత అప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి పార్టీలో 43 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీ ఈరోజు దేశంలో 29 రాష్ట్రాల్లో అనేక వందలాది పార్టీలు ఉన్నప్పటికీ దేశంలో ఒక పెద్ద పార్టీగా కోటి సభ్యతాల్ని నమోదు చేసుకున్నటువంటి ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఏదైతే ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి పసుపు పండగ, మరి మనం చూసాం గతంలో కడప అంటే నా అబ్బ జాగీర్ అన్నట్టుగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు. కానీ ఈరోజు కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డగా మారినటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ ప్రతి సంవత్సరం ఈ పండగ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక మంచి వాతావరణం నింపే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ, రాష్ట్రమే కాదు పక్కన తెలంగాణ రాష్ట్రం, ఇతర దేశాల్లో కూడా అన్ని కంట్రీస్లో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడు గుడ్డ నీడ అన్నటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నందమూరి తారక రామారావు నిలిచిపోతారని సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అన్నారు. ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో గల ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా గండి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నేతృత్వంలో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మాజీ ఎంపీ పి గండి దేవుడు బాబు మాట్లాడుతూ అటు సినిమా పరిశ్రమను ఇటు రాజకీయాలను ఎంతో సమర్థవంతంగా విజయపథం వైపు నడిపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా 102 యూత్ అడ్వకేట్ జయంతి సందర్భంగా సభాధ్యక్షుడు సోమేశ్వరరావు గారికి, అలాగే నూతన మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల గారికి, ప్రముఖ పారిశ్రామికవేత్త మా గురువేరులు బంగారు సాయినాథరావు గారికి, ఎక్స్ కార్పొరేటర్ సత్యారావు గారికి, అలాగే ఎక్స్ మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి గారికి నమస్కారం. ఈవేళ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మనందరం ఇక్కడ చేరుకున్నాం. కాకపోతే మన నందమూరి తారక రామారావు గారి ఆశయాలన్నీ మనందరం కలిసి మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మనందరం న్యాయం చేకూరుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ నమస్కారం. పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదవాడికి పక్క 2 రూపాయలకే కిలో 2 రూపాయలకే బియ్యం, అలాగే జనతా వస్త్రాలు ఇవన్నీ ఇచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాంటిది తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా. పూర్వం రైతులు మిరప కానీ, ప్రత్తి కానీ, పసుపు ఇలాంటికి శిస్తులు చెల్లించేవారు. భూమి శిస్తు రద్దు చేశారు. కమర్షియల్ పంటలకి శిస్తులు రద్దు చేశారు.
అలాగే ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా హక్కు ఇచ్చారు. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణ పథకం ఎన్టీ రామారావు గారిపైన మొదలుపెట్టారు. కిలో ₹2 బియ్యం ఇచ్చారు. వృద్ధులకి ఓల్డేజ్ పెన్షన్ మంజూరు చేసినటువంటి మొట్టమొదటి పార్టీ ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అలాంటిది ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఎన్నో ఒడిదుడుకులు మాజీ పార్టీ ప్రెసిడెంట్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు గెలుస్తూ ఎన్నోసార్లు మన ప్రతిపక్షులు ఉంటూ మన పార్టీ నిత్యవనంగా ఉత్తేజంగా పనిచేస్తుంది. కాబట్టి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరి ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పార్టీ స్థాపించే ముందు ఆయన ఉమ్మడి రాష్ట్రాలు అంటే 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయ్యారంటే దాని ముందు మన తెలుగు ప్రజల తాలూకా 4 సినిమాలు తీసి ఆయన ఆకట్టుకున్నారు. 1 కొండమీడి సభం, 2 బొబ్బులపులి, 3 సర్దార్ బాబారాయుడు, 4 నాలుగు. ఈ 4 సినిమాలు తీసి ప్రజల్లో ఈయనైతే మన నాయకుడైతే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి రామారావు గారిని ప్రత్యేక పెద్దలు అప్పుడున్న నాయకులు కలిసి ఆయన్ని మరి పార్టీ స్థాపించిన 6 మాసాల్లో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన నిజంగా యువపురుషుడే. మరి ఆ రోజు ఉన్న రైతులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, వాళ్ళందరికీ గెలిపించారంటే ఆయన అట్టడుగు పడుగు బలహీన వర్గాలకు నాయకుడు కాబట్టి డబ్బు ఉంటే లేకపోండి ఆ రోజు శాసనసభలు పంపించారంటే ఆయన మన ఉమ్మడి రాష్ట్రాలు 2 ఆయనకైతే యాక్చువల్గా రుణపడి ఉండాలి. మరి ఆయన ఒకటే నిదానం, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి. ఈ 3 కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి ఎంతో గంభీరంగా ఉపన్యాసం ప్రజలను ఆకట్టుకుని ఇవాళ ముఖ్యమంత్రిగా ఇవాళ పార్టీని మన జాతీయ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమైనటువంటి చంద్రబాబు గారి ఆలయంలో ఇవాళ రాష్ట్రం మరి సురక్షితంగా ఉన్నారంటే ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పటికీ బతికున్నారంటే మరి ఆయన క్రమశిక్షణతో పార్టీ కార్యకర్తల క్రమశిక్షణతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి మరి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు 40 ఏళ్ళకి మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ పెందుర్తి నియోజకవర్గం జెర్రిపోతుల పాలెం జన సైనికులకు సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం జన సైనికుడు మడక బంగారాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు విచ్చేసి కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచకల మాట్లాడుతూ జన సైనికులకు కిట్లు అందజేయడం ఆనందకరంగా ఉందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడుతూ ఇప్పటికే హోంశాఖకి పవన్ కళ్యాణ్ హెచ్చరించారని, గత కొన్ని రోజులుగా మానవ మృగాలు చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దీనిపై కఠినమైన చట్టాలు, కఠినమైన శిక్షలు తీసుకురాకపోతే ప్రజలకి మనం జవాబుదారీగా ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. నామాలుగా కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, నందవరపు శ్రీధర్ గారు, బంగారాజు గారు మీ అందరికి ఇవ్వడం జరుగుతున్న తర్వాత కొంతమంది దళారులు, కొంతమంది 420 యాషాలు ఇస్తూ సర్వే నెంబర్ 420లో ప్రభుత్వ భూమిని పట్టా పుట్టించుకున్నారు. చాలాసార్లు చెప్పాం, స్థానిక నాయకులు చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి తగు చర్యలు లేకపోతే మొన్ననే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. కలెక్టర్ గారికి గత కలెక్టర్ ఇచ్చిన ఆ తప్పుడు ధ్రువపత్రం ఏదైతే పట్టా ఉందో దానికి ముందు కూడా ప్రభుత్వ భూమిగా చెరువుగా గుర్తించి దాన్ని చెరువు లోతు చేయాలని టెండర్ పిలిచిన ఆ కాగితాలు కూడా డాక్యుమెంట్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది ఈ లెటర్తో పాటు. దాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. వారం 10 రోజుల్లో కలెక్టర్ గారు కానీ ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సిఐడి కానీ సిట్ కానీ దర్యాప్తు చేయించి
ఆ పట్టా క్యాన్సిల్ చేసే వరకు నిద్రపోమని చెప్పి కూడా తెలియజేస్తాం. గత కొంతకాలంగా మానవ మృగాలు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో హోంశాఖకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎంత చెప్పినా కూడా అవి తగ్గుముఖం పట్టట్లేదన్న ఆవేదన మాలో ఉంది. దయచేసి హోంశాఖను పోలీస్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మరి కఠినమైన చట్టాలు తెచ్చి కఠినంగా మీరు శిక్షించకపోతే ఇవి తగ్గే ప్రయత్నం మనం చేయకపోతే ప్రజలకు మనం జవాబుదారీగా ఉన్న ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ప్రభుత్వం మారింది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చింది. ఎక్కడ తప్పు జరిగినా కూడా ఉపేక్షించరు. అంటే తప్పులు తగ్గించడం కూడా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు ఇంకా తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటున్న చర్యల వల్ల తగ్గటం అయితే జరగట్లేదు అనేది మాత్రం నిజం. పూర్తిగా ఈ కేసులు చిన్నపిల్లల జోలికి వెళ్ళాలి అంటే ఒంట్లో దడ పుట్టే విధంగా, భయం వెన్నులో వెనుకొచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ గంజాయి, ఈ మారక ద్రవ్యాలకు అలవాటు పడి ముక్కు పచ్చలారని చంటి పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్న కార్యక్రమాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తగు చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు లైసెన్స్ అథారిటీపై గోపాలపట్నం మండల పరిధిలో ఉన్న సుకన్య సౌజన్య నరసింహ శ్రీ నరసింహ థియేటర్ తనిఖీ నిర్వహించిన ఆర్డీఓ శ్రీలేఖ, గోపాలపట్నం ఎంఆర్ఓ రమేష్ నాయుడు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గోపాలపట్నం పరిధిలో ఉన్న థియేటర్లని తనిఖీ చేయడం జరుగుతుందని, థియేటర్లో ఉన్న లోటుపాట్లను గమనించి నివేదికను జాయింట్ కలెక్టర్కి అందజేస్తామని తెలిపారు. థియేటర్లో యాజమాన్యం అవకతవకలు జరిపినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుని జరిమానా విధిస్తామని తెలియజేశారు. ప్రైస్ ఏమేనండి? ప్రైస్ ఏమేనా? రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లైసెన్సింగ్ అథారిటీ అయిన జాయింట్ కలెక్టర్ గారు మొత్తం గోపాలపట్నం మండలంలో ఉన్న థియేటర్స్ అన్నింటినీ ఇన్స్పెక్ట్ చేయమని గౌరవ ఆర్టీఓ గారికి ఎంటర్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేయమని దాని ప్రకారంగా మాకు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు, ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్ ఇచ్చారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా గోపాలపట్నం మండలంలో ఏవైతే థియేటర్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయో ఆ థియేటర్స్ అన్నింటినీ కూడా మేము ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ బేసిక్ ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఏ విధంగా కల్పిస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏ ఫ్రాక్షనింగ్ దగ్గర నుంచి రేట్స్ అవి ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఎలా కలెక్ట్ చేస్తున్నారు అనే విషయాలన్నింటినీ కూడా విశ్లేషించి గవర్నమెంట్కి రిపోర్ట్ జాయింట్ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చామండి. ఈరోజు ఈవినింగ్కి మేము రిపోర్ట్ అన్ని గోపాలపట్నం మండలంలో ఉన్న థియేటర్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేసి ఆర్టీఓ గారు మేము ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి? ప్రస్తుతం అయితే ఇక ఈ థియేటర్లో అయితే లేవు. ఇంకో థియేటర్లో ఆపరేటర్ రాలేదని చెప్తున్నారు. అతను రప్పించి తర్వాత ఎగ్జామిన్ చేస్తాం. ప్రస్తుతం అయితే ఈ థియేటర్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ నోటీస్ చేయలేదు. మొత్తం టోటల్ డేటా తీసుకున్న తర్వాత చెక్ లిస్ట్లో ఉన్న టోటల్ డేటా విత్ థియేటర్ యాజమాన్యంతో చూసిన తర్వాత చేస్తాం. ఇప్పటి వరకు అయితే బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో టాయిలెట్స్ అవన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఈ థియేటర్లో ఏమీ అబ్జెక్షన్. దేశంలో పెట్రోలియం రంగంలో అతి తక్కువ సమయంలో నయారా పెట్రోల్ డీజిల్ ఖాతాదారుల నమ్మకాన్ని విశేషంగా చురుకొంది అని అన్నారు పెందుర్తి శాసనసభ్యులు పచ్చకల రమేష్ బాబు. విశాఖ జిల్లా జీవీఎంసీ 83వ వార్డు నారవ ఎంఈఎస్ వాటర్ ట్యాంక్ వద్ద బుధవారం నూతనంగా నయారా పెట్రోల్ బ్యాంక్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోపాలపట్నం నుంచి సబ్బవరం, నరవ శీలానగర్ వల్లే రహదారులు ఈ బ్యాంక్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఖాతాదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించాలని యాజమాన్యాన్ని కోరారు. భోగ పెడుతున్నారా?
జీవీఎంసీ 88వ వార్డు నగరంలో ఈరోజు పంచకాల రమేష్ బాబు గారు పెట్రోల్ బంకు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీని మీద సుమారు 14-15 విలేజ్లకి, అంటే ఎప్పుడో మా గోపాలపట్నం వరకు వెళ్ళవలసి వచ్చింది. 5-6 కిలోమీటర్లు బంకు ఆయిల్ కొట్టుకోవాల్సింది. ఈవేళ మా పరిసర ప్రాంతం మా 14 గ్రామాలకి అందుబాటులో బంకు వచ్చింది. దాని మీద ప్రజలు కూడా అంటే సుదూరం వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోకుండా దగ్గరలో బంకు వచ్చింది కూడా జనాలు కూడా బాగా హర్షిస్తున్నారు. దీని మీద తక్షణమే ఈవేళ ఎమ్మెల్యే గారు వచ్చి బంకు ఓపెన్ చేయడం కూడా జరిగింది. దీనికి చాలా సంతోషంగా ప్రజలందరూ హర్షిస్తున్నారు. 28 మే బుధవారం నాడు 4 గ్రామంలో నయా పెట్రోల్ బంక్ ఓపెన్ చేశాం సార్. ఈ ఏరియాలో నాణ్యమైన పెట్రోల్ మరియు నాణ్యమైన డీజిల్ అందరికీ అందించాలని, సరైన క్వాంటిటీలో అందాలని చెప్పి ఓపెన్ చేశాము. ఇవాళ దీనికి పంచకాల రమేష్ గారు వచ్చి ఓపెన్ చేశారు. అలాగే మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ఊరి గ్రామ పెందుతు నియోజకవర్గం 88వ వార్డు ఈరోజు నెహ్రా బంకు ఓపెనింగ్కి ఈరోజు పెందుతు నియోజకవర్గం శాసనసభ్యులు పంచకాల రమేశ్వరరావు గారు, అలాగే నియోజకవర్గ పెద్దలు, వార్డు పెద్దలు ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ జరగడం ఒకసారి సంతోషకరం. ఎందుకంటే మా వార్డు దినదిన డెవలప్ అవడం, ఇలాగే అదనగిరిలో బంకు ఉంది, ఇక్కడ కోటనగర్లో బంకు రావడం చాలా సంతోషకరం. ఇంకా 88వ వార్డు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ రాజుగారి కుటుంబ సభ్యుల ముందు ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఈ ఏరియాలో మనకు గోపాలపట్నం సభారం శ్రీరామ్ తప్ప మధ్యలో ఈ చాలా ఇబ్బంది పడే కార్యక్రమం. మంచి మాకు ఈ సపోర్ట్ చేసినందుకు రాజుగారికి ముందు కృతజ్ఞతలు తెలియాలి. అదేవిధంగా మా వాటికి ఈ బంకు రావడం చాలా సంతోషంగా కోరుకుంటూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఈరోజు ఆనందిస్తున్న కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.